హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం మూమెంట్ వచ్చింది. లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు అమెరికాలో ఇంపార్టెంట్ అయిన డాటాస్ వచ్చినాయి. అవి కొద్దిగా వీక్గానే ఉన్నాయి. దానివల్ల మార్కెట్ డ్రాప్ అయింది. ఇదే మన మార్కెట్, క్రిప్టో కరెన్సీ మార్కెట్ అని కాదు, ఓవరాల్గా ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ అయినాయి. ప్రస్తుతం ఇవాళ ఆదివారం కనుక మనకు పెద్దగా మూమెంట్ తెలియదు. కాకపోతే రేపటి నుంచి కొత్త వారం ప్రారంభం అవుతుంది. నెక్స్ట్ వీక్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ పాజిటివ్ జోన్లోకి వస్తుంది. ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మన షిబా ఇను కాయిన్ గురించి ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కొన్ని ఉన్నాయి. అసలు బేసిక్గా షిబా కాయిన్ ఎక్కడ ప్రారంభమైంది ఏంటి అన్నది బ్రీఫ్గానే చెప్తాను, క్లిప్పింగ్ కూడా పెడతాను, మీరు చూడండి. అదేంటంటే షిబా ఇను minted some millionaires after its launch on August 1st, 2020. The meme coin, which was created as a light-hearted parody of Dogecoin, started trading at just 56 cents లోనే లోయెస్ట్ 56లో స్టార్ట్ అయింది 2020లో. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. అంటే 2020లో స్టార్ట్ అయినప్పుడు 56లో స్టార్ట్ అయ్యి దాని తర్వాత నెక్స్ట్ మనకి చెప్తాను మీకు. నెక్స్ట్ అది ఎంత హైకి వెళ్ళిందో చూడండి. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ చదివి వినిపిస్తాను మీకు క్లియర్గా, అది కూడా అర్థం అవుద్ది. ఎందుకు చెప్తున్నా అనేది మీకు తెలుస్తుంది. ఏంటి షిబా కాయిన్ ఎందుకు ఆల్ టైమ్ హై క్రాస్ చేయాలంటున్నాను అన్న దానికి ఇప్పుడు ఉదాహరణకి ఇంకో క్లిప్పింగ్ చదివి వినిపిస్తాను చూడండి. ఇట్స్ ప్రైజ్ సోర్డ్ టు అన్ ఆల్ టైమ్ హై ఆఫ్ 8860 వరకు వెళ్ళింది. డాలర్స్లో 8850 వరకు వెళ్ళింది ఆన్ October 27, 2021లో. బట్ ఇట్ నౌ ట్రేడ్స్ ఎట్ అబౌట్ 2400, 2200, 2400 డాలర్స్లో ట్రేడ్ అవుతుంది. Therefore, a $100 investment on the first day would have blossomed to $153.9 million before shrinking back to about $42.9 million today. ఇది అప్పుడు కానీ 56లో ఒక $100 కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే అది దగ్గరగా $153 మిలియన్ అయ్యి ఉండేవి ఆ ఇన్వెస్ట్మెంట్. కాకపోతే అక్కడి నుంచి ష్రింక్ అయ్యి కిందకు వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు పికప్ అయ్యి ఇక్కడికి వచ్చింది అంటున్నారు. ఇది షిబా గురించి ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి ఉన్న లేటెస్ట్ ప్రైస్ క్యాలిక్యులేషన్లో మనం ఎన్ని షిబా హోల్డ్ చేస్తే $1 మిలియన్ చేయొచ్చు అన్నది చదివినిపిస్తాను చూడండి. హియర్ ఈజ్ హౌ మెనీ షిబా ఇను you need to hold to make $1 million if Shiba reclaims all-time high ఏదైతే 2021 అక్టోబర్లో ఆల్ టైమ్ హై ఏదైతే టచ్ చేసిందో దగ్గరగా 1 పైసే మళ్ళీ కానీ టచ్ చేసిందంటే అది 1 మిలియన్ చేరాలంటే ఎన్ని కాయిన్స్ మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది అన్న క్యాలిక్యులేషను మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, చూసుకోండి, మీకే అర్థం అవుద్ది. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి చదివి వినిపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇది జాగ్రత్తగా మీరు కూడా చదవండి, చదివితే మీకు కూడా అర్థం అవుద్ది. మేకింగ్ $1 million when Shiba Inu reclaims its all-time high price of 8845 డాలర్స్లో would require an investor to hold 11.305 billion coin SHIB. The upside of the recent market downturn is that you can purchase these tokens for a discount. ప్రస్తుతం
బాగా లోలో ఉంది కనుక 11,305 11.3 బిలియన్ కాయిన్స్ కానీ మీరు హోల్డ్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు $1 మిలియన్ వెళ్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇదో పాజిటివ్ న్యూస్, మంచి న్యూస్. ఇక్కడ నుంచి షిబా కాయిన్ ప్రస్తుతం అయితే పాజిటివ్గానే ఉంది, ఖచ్చితంగా వెళ్తుంది. కాకపోతే ఈ మంత్ పెద్దగా మూమెంట్ ఉండదు, మ్యాక్సిమం 3,000 సీరియల్ వరకు వెళ్తుంది. మన కాయిన్ DCXలో 2,800 3,000 సీరియల్ వరకు వెళ్ళొచ్చు. వచ్చే నెల జూలై తర్వాతే ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. ఈలోపు అక్యుములేట్ చేసుకునే వాళ్ళు ఈ క్యాలిక్యులేషన్స్ చూడండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా రీసెర్చ్ చేసి చూసుకుని నచ్చితే మీరు కూడా కొని పెట్టుకుని అక్యుములేట్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి అమౌంట్ అయితే ఇస్తుంది మన షిబా ఇను కాయిన్. పాజిటివ్ న్యూస్ ఉంది కనుక. ఇప్పుడు ఇంకో క్లిప్పింగ్ చదివి వినిపిస్తాను చూడండి. బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి కొంచెం కింద స్లైడ్ అయింది. $65,500 వరకు వచ్చింది, $65,000 వరకు వచ్చింది. అక్కడి నుంచి ప్రస్తుతం $66,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ ఆదివారం పెద్ద మూమెంట్ ఉండదు, 65,000 66,000 దగ్గరే తిరుగుద్ది. మనకి ఇంపార్టెంట్ రేపు ఈవినింగ్ అమెరికా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎట్లా ట్రేడ్ అవుద్ది బిట్ కాయిన్ అన్నదే మనకు చాలా ఇంపార్టెంట్. ఎలా పెరుగుద్ది, ఎందుకంటే రెండు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఒకటి $69,000 ఒక రెసిస్టెన్స్, ఫస్ట్ రెసిస్టెన్స్. దాని తర్వాత $71,000 సెకండ్ రెసిస్టెన్స్. ఈ రెండు రెసిస్టెన్స్ క్రాస్ చేసిందంటే ఖచ్చితంగా ఆల్ టైమ్ హైని క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. వన్స్ బిట్ కాయిన్ కానీ ఆల్ టైమ్ హై క్రాస్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఒక బిట్ కాయిన్ సంబంధించి ఒక క్లిప్పింగ్ చదివి వినిపిస్తాను చూడండి. Additionally, the report revealed that nearly 100,000 Bitcoin worth $6.7 billion were withdrawn from exchanges last month. This record-breaking movement was primarily driven by the US-focused exchange, Kraken and Coinbase. ఈ రెండు ఎక్స్చేంజ్లో దగ్గరగా 100,000 బిట్ కాయిన్స్ని విత్డ్రా చేశారు. ఆ విత్డ్రా చేయడం కూడా లాస్ట్ మంత్, ఆ విత్డ్రా చేయడం కూడా కొంత ప్రెషర్ పడింది అంటున్నారు, బిట్ కాయిన్ మీద ఆగి ఉండటానికి కారణం అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈటీఎఫ్స్ కూడా బాగా ట్రేడ్ అవుతున్నాయి కనుక అమెరికాలో కానివ్వండి, హాంకాంగ్లో కానివ్వండి, అన్ని చోట్ల ఆస్ట్రేలియా కానివ్వండి, అన్ని చోట్ల బాగా ట్రేడ్ అవుతుంది కనుక ఖచ్చితంగా పాజిటివ్ జోన్కి వెళ్తుంది, పైకి వెళ్తుంది. 69,000 ఫస్ట్ రెసిస్టెన్స్ కానీ క్రాస్ చేసిందంటే $71,000 నెక్స్ట్ రెసిస్టెన్స్కి వెళ్తుంది. అది క్రాస్ చేసిందంటే ఇంకా ఆల్ టైమ్ హైకి వెళ్ళటమే, ఇంకా పాజిటివ్కి వెళ్ళిపోద్ది. అది ఈ మంత్ ఎండ్ లోపు ఎంతవరకు వెళ్తుంది అనేది వెయిట్ చేసి చూడాలి. ఈ రెండు కానీ రెసిస్టెన్స్ క్రాస్ చేసిందంటే నెక్స్ట్ వీక్ చాలా బాగుంటుంది మార్కెట్, చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఇండియా క్రిప్టో కరెన్సీకి వచ్చేటప్పటికి మనకి జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, గవర్నమెంట్ ఫామ్ చేశారు, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. మన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్గా ఆవిడే ఉంది కనుక ఇప్పుడు త్వరలో ప్రారంభం అయ్యే పార్లమెంట్ సెషన్స్లో 19వ తారీఖు నుంచో 22వ తారీఖు నుంచో ప్రారంభం అవుతున్నాయి పార్లమెంట్ సెషన్స్. ఆ సెషన్స్లో మన క్రిప్టో కరెన్సీ బిల్లు కూడా పాస్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియను. ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్ ఇచ్చారు, ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటుంది, చెప్తున్నాను, ఇప్పుడు చదివి వినిపిస్తాను చూడండి. ల్యాండ్ మార్క్ రూలింగ్, క్రిప్టో డీలింగ్ నాట్ ఇల్లీగల్ ఇన్ ఇండియా సేస్ హైకోర్ట్. ఇది ఈ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది. అలహాబాద్ కూడా పెద్ద కోర్టు, అలహాబాద్ కూడా మామూలు కోర్టు కాదు, చాలా పెద్ద కోర్టు అది, సుప్రీంకోర్టుకి ఈక్వల్ కోర్టు అది. వాళ్ళు ఈ డిసిషన్ ఇచ్చారంటే ఇల్లీగల్ కాదు అనేది. అది ఎందుకంటే ఒక్క రీజన్ మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మన దగ్గర
ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో, అది 30% ట్యాక్స్, 1% టీడీఎస్ ఎంత కలెక్ట్ చేస్తున్నారో, వన్స్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారంటే అది ఇల్లీగల్ కాదు. వాళ్ళు లీగల్గానే ట్యాక్స్ మన దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నారు కనుక ఖచ్చితంగా ఇది ఇల్లీగల్ కాదు, లీగల్లే. కాబట్టి ధైర్యంగా మనం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్ మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి ఒక చార్ట్ పెడతాను చూడండి. ఆ చార్ట్ ప్రకారం అయితే కొంచెం కిందకు వచ్చింది, ఇక్కడి నుంచి రైజ్ అవ్వాలి. షిబా ఇను కాయిన్ ఈ 2 రోజుల్లో నిన్న శుక్రవారం నైటు, శనివారం నైటు 1800కి వెళ్ళింది. కాయిన్ డిసిఎక్స్లో 1800 లోయెస్ట్ టచ్ చేసింది. దాని తర్వాత ప్రస్తుతం 1900కి ఇంకా టచ్ చేయలేదు, క్రాస్ చేయలేదు, ఆ దగ్గరలో ఆడుతూ ఉంది. ఖచ్చితంగా పైకి వెళ్తుంది, అదొకటి చూసుకోండి. ఇప్పుడు లోలో ఉన్నట్టే షిబా కాయిన్, పెప్పీ కాయిన్ కూడా తక్కువలోనే ఉంది. ఇంకా ఏమన్నా, ఎందుకంటే పెప్పీ కాయిన్ 1000 సీరియల్ వచ్చి కిందకు వచ్చి మళ్ళీ ఇప్పుడు 1150 1200 సీరియల్ దగ్గర ఉంది. ఏమన్నా డిప్స్ వస్తాయి, ఖచ్చితంగా డిప్స్ వస్తాయి. వచ్చినప్పుడు పెప్పీ కాయిన్ కూడా బై చేసుకోండి. అలాగే గాలా కాయిన్ ప్రస్తుతం 3 రూపాయల్లో ఉంది. చాలా మంచి బయింగ్ ప్రైస్, బై చేసుకోవచ్చు. గాలా కాయిన్ పెరగడం మొదలుపెట్టిందంటే దాన్ని ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాన్ షిబా ఇను రీక్లైమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై? ఇదే చాలా క్రూషియల్ క్వశ్చన్, $1 బిలియన్ క్వశ్చన్ ఇది. మల్టిపుల్ ఎక్స్పర్ట్స్ project it that Shiba Inu will reclaim and even surpass its all-time high in the current bull cycle. The major question is whether SHIB can accomplish the milestone. ఈ బుల్ రన్లో ఆల్ టైమ్ హై క్రాస్ చేయొచ్చు అంటున్నారు. అయితే ఇప్పటికైతే ఇంకా బుల్ రన్ స్టార్ట్ అవ్వలేదు, బుల్ రన్ స్టార్ట్ అవుద్ది. ఏదన్నా నా లెక్క ప్రకారం, నా పర్సనల్ ఒపీనియన్, జూలై తర్వాతే ఆల్ టైమ్ హై క్రాస్ చేస్తుంది మన షిబా ఇను కాయిన్ అని నేను అనుకుంటున్నాను. మేబీ ఈ లోపు జరిగినా కూడా క్రిప్టో కరెన్సీలో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.